హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలిసెట్ 2026 అడ్మిషన్స్కి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ మనకి డేట్స్ రిలీజ్ అయ్యాయి కదా, 24th జూన్ నుంచి. సో ఈ 24th జూన్ నుండి మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అది ఏంటి అంటే ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇచ్చారు. 24th జూన్ టు జూలై 4th వరకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే చాలామంది, అన్న మాకు ఆన్లైన్ వెరిఫికేషనా ఆఫ్లైన్ వెరిఫికేషనా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా ఫీ పేమెంట్ లింక్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ కానీ మనకి ఆన్లైన్లో ఓపెన్ అవ్వలేదు. 24th జూన్ మార్నింగ్ మీకు 10 ఆ టైం కల్లా మేబీ ఓపెన్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీకు ఆన్లైన్ వెళ్ళాలా ఆఫ్లైన్ వెళ్ళాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటే నౌ ఐ గోయింగ్ టు క్లియర్ దిస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది 24th జూన్ నుండి 30th జూన్ వరకు ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ ఆర్ నీడ్ ఎనీ చేంజ్ అప్డేట్ అనేది 25th నుండి జూలై 1st వరకు వెళ్ళాలి. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ అని అర్థం. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే మీరు ఫీ పేమెంట్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయి, మీ సర్టిఫికేట్స్లోని ఏవైనా కరెక్షన్స్ ఉన్నాయి, పాలిసెట్కి అప్లోడ్ చేసిన తర్వాత మీరు తప్పు పెట్టేశారు, లేకపోతే ఏదైనా కరెక్ట్ చేసుకోవాలి అంటే అది ఆన్లైన్లో జరగని పని కాబట్టి ఆఫ్లైన్కి 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు అండ్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళి, అది కూడా జూన్ 25th నుండి 1st జూలై వరకు వెళ్ళి మీరు కరెక్షన్స్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లంలు లేదు, ఆన్లైన్లోనే సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతాయి. ఒకవేళ మీకు డేట్ అయిపోతుంది, ఎప్పుడు జూలై 1st ఈజ్ ది లాస్ట్ డేట్ ఫర్ వెరిఫికేషన్ కదా, జూలై 1st లోపు మీకు ఆన్లైన్లో వెరిఫై అవ్వట్లేదు ఇంకా అనుకున్నా, లేదంటే మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఓకే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ లేదు అని చూపిస్తున్న మెసేజ్ కానీ మీకు పాపప్ కానీ కనిపిస్తుంది, మళ్ళీ నేను వీడియో చేస్తాను. అలాంటి కేసెస్లో మాత్రమే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి, మీకు ఏదైతే నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి విజిట్ చేసి జెరాక్స్ కాపీస్తోని మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ చూసారు కదా, చాలా క్లియర్గా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళే ముందు ఈ విషయాలని చెప్పి ఇచ్చారు. జాగ్రత్తగా మీ టైం ఉంటే వినండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఇన్ఫో అయితే వస్తుంది. ఓకే, కేస్ 1, candidates whose certificates are verified online and eligible for web options but no change required in data verification of certificates online అని ఇచ్చారు. చూడండి క్లియర్గా చెప్తాను. Candidates are informed to note that if certificates are verified online through web services based on the information furnished by the candidate while registering for Polyset 2026 admission, that is candidates whose certificates data is verified online through web services, they are directed to pay the processing fee and can verify the details of candidate for the correctness. If the candidates are satisfied with the data available and the candidates are eligible for web options, then candidates need not to go to helpline center for certificate verification. Further, they are డైరెక్టెడ్ టు ప్రొసీడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది స్కెడ్యూల్. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, మీరు ఆల్రెడీ పాలిసెట్ 2026 అడ్మిషన్స్ అప్పుడు మీ డేటా అంతా ఇచ్చారు కదా, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అని, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అని, మీ నేము, మీ ఫాదర్ నేము, ఓకే ఇలా డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి రిజల్ట్, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ పాలిసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు ఎగ్జామ్ రాసే ముందు, అప్పుడు ఇచ్చారు కదా, అందులో ఉన్నవి కరెక్ట్గా మీకు మళ్ళీ ఆ పేజ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది? పాలిసెట్ ఫీ పేమెంట్ పే చేసేటప్పుడు మీ కౌన్సిలింగ్లో ఓపెన్ అవుతుంది, అది ఆన్లైన్లోనే కనిపించేటప్పుడు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్గా ఉన్నాయని వెరిఫై చేసేసుకొని చూసుకొని మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేసేసుకుంటే మీకు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకేనా, అది ఇక్కడ మీకు చెప్తున్నారు, ఆన్లైన్లోనే అయిపోతుంది. ఒకవేళ ఆ డేటాలో ఏదైతే మీరు చూస్తున్న డేటాలోని మీకు చూపిస్తారు, ఫస్ట్ కనిపిస్తుంది కదా ఫీ పేమెంట్ చేసేటప్పుడు, ఆ డేటాలో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ okay only through web options services and eligible for web options but if changes required in the data. Okay, ఇప్పుడు చూసారా, the candidates whose certificate data is verified online through web services and also eligible for web options but candidate wishes to change the data, then candidates has to approach nearby helpline center for corrections with all original certificates and 2 sets of xerox copies as per the schedule given in the
ఆల్రెడీ మీకు తెలిసి ఏమేమి తీసుకొని వెళ్ళాలి. బిఫోర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ద వెరిఫికేషన్ ఆఫీసర్స్ at helpline center, then the candidate have to check their options eligibility status using application and payment status link. If they are eligible, they can proceed for exercising their options. ఒకవేళ మీరు అన్ని పెట్టేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు గనక డేటాలో చేంజెస్ కావాలి అనుకుంటే చూసారు కదా. బట్ ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా, వాళ్ళు మీరు కావాలనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి ఆ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయకముందు, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టకముందు ఆన్లైన్లో మీరు మీ డేటాని కరెక్ట్గా చూసుకొని, కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదమ్మా. సింపుల్ పాయింట్, కరెక్ట్గా మీ డేటా ఉంది, పాలిసెట్ అడ్మిషన్స్కి ఏమైతే ఇచ్చారో ఫస్ట్లో అదే డేటా ఇప్పుడు కనిపిస్తుంది. అది కనుక మీకు కనిపించింది కరెక్ట్గా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్నీ మీకు ఆన్లైన్లో జరిగిపోతాయి. లేదు మా డేటా కరెక్ట్గా లేదు, మాకు చిన్న ఎర్రర్ ఉంది, మేము అది చేంజ్ చేయాలి, ఈ సర్టిఫికేట్లో ఈ ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు 25th జూన్ నుండి జూలై 1st వరకు ఇచ్చిన డేట్స్లోని మీరు వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి దర్జాగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, అది ఇక్కడ చెప్తున్నాను. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు, అది కూడా మీకు ఒక డేట్స్ ఉంటాయి. మీ ర్యాంక్ బట్టి మీరు ఏ డేట్లో వెళ్ళాలనేది హెల్ప్ లైన్ సెంటర్కి ఉన్నాయి, అది చెక్ చేసుకోండి ఒకసారి, ఆల్రెడీ నేను చూపిస్తాను. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే క్యాండిడేట్స్కి మీరు పేమెంట్ చేసేసారు, వెబ్ ఆప్షన్ తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో వెరిఫై అయిపోయి ఏం కరెక్షన్స్ లేవు, అయినప్పటికీ కూడా క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఏమైనా వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మీ డేటా అంతా చెక్ చేసి మీరు ఎందుకు ఎలిజిబిలిటీ లేదు వెబ్ ఆప్షన్స్కి అని చూపించి మీకు ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా చేస్తారు. వాళ్ళు కూడా వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, స్పోర్ట్స్, పీడబ్ల్యూడి, సిఏపి, స్కౌట్స్, ఓకే, ఎన్సీసీ, వీళ్ళందరూ కూడా హూస్ డేటా ఈజ్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చినా కూడా వాళ్ళు కూడా వెళ్ళాలి. అండ్ ఇంకొకటి చూసారా, నోట్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఈజ్ నాట్ డన్ ఆన్లైన్. వీళ్ళందరూ ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్పెషల్ కేటగిరీ candidates must attend helpline center for special category certificate verification at Government Polytechnic, Vijayawada, near Ben Circle, Krishna district, as per the schedule given in the detailed notification. ఓకే, వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్కి వెళ్ళాలి ఖచ్చితంగా, వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయిస్తారు. ఓకే, ఇవి వాళ్ళ డీటెయిల్స్, ఎలా వెళ్ళాలి ఏంటి విజయవాడకి అనేది డేట్స్ ఇచ్చారు, చూసుకొని మీరు దాని తగ్గట్టుగా 29th and 30th జూన్లోని వెళ్ళాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లోని వీళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆఫ్లైన్లో జరగదు. ఎవరైనా మీరు ఈ స్పెషల్ కేటగిరీలో అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోండి, నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ ఆపకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది, చూసారు కదా, ఇవన్నీ మీరు చూసుకోండి. ఓకే, ఇది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, దీని లింక్ నేను ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ లింక్, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇవ్వండి, ఇవన్నీ కూడా మీకు కావాల్సినవి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ప్రాసెస్. సో అర్థమైంది కదా నేను చెప్పింది, ఇంత ఉంది మీకు అర్థం చేసుకోవడానికి, కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, గాట్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను డిస్క్రిప్షన్లోని వాట్సాప్ ఛానల్ ఇస్తాను, అందులో కూడా అప్డేట్స్ పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.